రైట్. ఇప్పుడొచ్చిన ఈ 1500 పైచిలుకు వార్డులలో కూడా కాంగ్రెస్‌కి చాలా తక్కువ ఓట్లతో గెలిచిందని విన్నాం. అవును. అంటే మనకు ఒకటి ఇప్పుడు చాలా చోట్ల రీకౌంటింగ్ అయింది. అవును. సో, చాలా కొ కొ వాళ్ళకి మెజారిటీ వచ్చేదాకా రీకౌంటింగ్ చేశారట నిన్న కేటీఆర్ అట్లా కొంచెం చెప్తున్నారు. చేయాలని చేసినా గానీ కొన్ని చోట్ల మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళకే ఇంకా 2 ఓట్లు పెరిగి గెలిచిన వాళ్ళు గూడా ఉన్నారు. వెరీ గుడ్. ఆ! ఒక 10 ఓట్లు మెజారిటీ వస్తే, ఆ! దీన్ని లెక్క పెట్టాలంటే తర్వాత బీఆర్ఎస్ వాళ్ళకి 12 ఓట్లు వచ్చినాయి అదే మెజారిటీ. అదే ఓకే. అట్లా గూడా గెలిచినోళ్ళు గూడా ఉన్నారు. రైట్. ఆ! సో, అట్లా అంటే అదే చెప్తున్నా గదా! కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ 100% కొన్ని జిల్లాలు ఖమ్మము, నల్గొండ, వరంగల్ లాంటి చోట్ల కొంచెం మహబూబ్‌నగర్ లాంటి చోట్ల సాలిడ్‌గా బల ప్రదర్శన చేయగలిగారు గానీ, మిగతా హ్మ్. చోట్ల అంతా గూడా ఆన్ అండ్ ఆఫ్‌గానే 50% బల ప్రదర్శన జరిగింది. ఓకే. కొన్ని చోట్ల ఇప్పుడు కోమటిరెడ్డి గారి నల్గొండ కార్పొరేషన్ ఉంది. హ్మ్. ఆడ 48 సీట్లుంటే కాంగ్రెస్‌కి 27 వచ్చినాయి. ఓకే. 27 అంటే సగానికి 2 ఎక్కువ అంతే అంతే గదా! గదా! అవును. అది పెద్ద పెర్ఫార్మెన్స్ ఏం కాదు. కాదు. లెక్క ప్రకారం చూస్తే కాదు. 51% అంతే గదా! 51% అంటే అధికార పార్టీకి అదే ఆయన మంత్రి ఉండి మంత్రి ఇలాకాల తిరిగి మళ్ళా వాళ్ళ తమ్ముడు సీఎం అయితా అంటున్నాడు. అంత ఆ! అంటే ఇవన్నీ కొన్ని మనకు కనపడుతున్నాయి. సో, కరెక్ట్. అందుకనే ఈ ఈ లెక్కలతోని భవిష్యత్తు నిర్మించుకుందామంటే కాంగ్రెస్ గూడా కష్టమైతది. ఎగ్జాక్ట్‌లీ. కానీ ఇప్పుడొచ్చిన లెక్కల ప్రకారం బీఆర్ఎస్ గనుక ముందుకు పోవాలంటే ఇంకా హోమ్ వర్క్ పెంచాల్సిన అవసరం అయితే కనపడుతుంది. వాళ్ళు హోంవర్క్ చేయాలంటే కనబడ్డారు నాకు తెలిసి. అవును. సూపర్. అయితే బీజేపీ పరిస్థితి ఏంటి? 330 వార్డులకే పరిమితమైంది. అది గూడా ఒక ప్రాంతంలో. మరి దీనికంటే ఇక మూడో ప్లేస్ కన్ఫర్మా దానికిగ? అయితే నాకు బీజేపీ మీద ఉన్న ఇదేందంటే, మనము 2023 ఎన్నికల కాంచి మనం ఇప్పటికి ఒక 4, 5 ఇంటర్వ్యూలు చేస్తే, ఏ ఇంటర్వ్యూలో అయినా బీజేపీ మూడో ప్లేస్ వస్తదని మాట్లాడుకున్నాం. అవును. అది ఎలాంటి ఎలక్షన్ అయినా. అది ఫిక్స్‌డ్ సర్వే సర్పంచ్ గూడా అయినా చేయక్కర్లేదు దానికి. సర్పంచ్ అయినా, ఈ మనలో ఉప ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలంటే వాళ్ళకి 8 సీట్లొచ్చాయి. సరే అవును. అది ఎవరెవరు అది దానం డిఫరెంట్. చేసిరనేది అవును. డిఫరెంట్ అవును. చెప్తాను. మనం మాట్లాడాం గూడా అది. అవును. అయితే బీజేపీ ఎందుకు ముందుకు పోదు? మీకు అందరూ ప్రపంచం అంతా కూడా బండి సంజయ్‌ని మార్చి రామచంద్రరావుకి ఇచ్చినప్పుడు, ఊర్లో ఉన్న సామాన్యుడు గూడా అరే! బీజేపీలోకి ఏమైనా తలకాయ ఉందా? రామచంద్రరావుని పెడితే ఏమొస్తాయని పెడుతున్నారని తిట్టిన వాళ్ళే ఎక్కువ మందున్నారు. అంటే బీజేపీ కావాలనే దూకుడుగా పోయే సంజయ్‌ని పక్కన పెట్టి, శాంతంగా పోయే రామచంద్రరావుని ఎందుకు తీసుకొస్తుర్రనేది. కానీ మనం ఒక నెల క్రితం చూస్తే పార్లమెంట్‌లో మోడీ గారు సీరియస్ అయ్యి తెలంగాణ ఎంపీలందరిని పిలిచి క్లాస్ పీకాడని, మీరేం పని చేస్తుర్రు? అసలు మీకు తెలంగాణ మీద పట్టు లేదు. మాకన్నీ అంత తక్కువ సర్పంచులొస్తాయా? అది అట్లొస్తదని తిట్టాడని ఒక పెద్ద వార్త మొదటి పేజీలో రాసుకున్నారు. ఆ తర్వాత జరిగిందేగా మున్సిపల్ ఎన్నికలు. మరి ఏం మారారు బీజేపీవోళ్ళు? మారల. ఆళ్ళు ఆ అంటే డీఎన్ఏనే మారినప్పుడు మోడీ తిట్టింది తప్ప, ఇక ఇక గ్రౌండ్‌లో వీళ్ళు పని చేసిన గ్రౌండ్‌లో లేదా? పైగా బీజేపీకి రూరల్ ఏరియా ఉండదనేది అనుకుందాం. మరి జరిగింది మున్సిపల్ ఎలక్షన్‌లు గదా! అవును. ఆ మాత్రం అయితే తేడా అయితే ఉండాలిగా. కనపడాలిగా. కనబడాలిగా. కనపడలేదు. అందుకనే ఇప్పటికి గూడా ఏందంటే బీజేపీ అనేది బీఆర్ఎస్‌ని అధికారం రావడానికి ఉపయోగపడుతుందా? బీజేపీకి తనకు అధికారంకి వచ్చే ఆలోచన ఉందా లేదా? ఈ 2 ప్రశ్నలకి వాళ్ళ నాయకత్వానికే ఆన్సర్ లేదు. ఆన్సర్ లేదు. నేను ఈవెన్ దో మీకు జూబ్లీ హిల్స్ అప్పుడు కూడా చెప్పిన. బీజేపీ వాళ్ళు ఫోన్ చేసి, "అన్న మాకు ఇంతవరకు పని చెప్పట్లేదన్న. ఇంకా పోలింగ్ 5 రోజులే ఉంది. మేము ఏం పని చేయాలో తెలవదన్న బా! మేమని" మాట్లాడాను. ఆ! అరే! పోలింగ్‌కి 5 రోజుల ముందు ముఖ్య నాయకులకే పని చెప్పకపోతే అంటే మీరు పోటీలో ఉన్నట్టా? లేనట్టా? కరెక్ట్. సో, రేపు వాళ్ళకున్న హోప్ ఏకైక జీహెచ్ఎంసీ ఎలక్షన్. హ్మ్. నాకు తెలిసి ఎంపీటీ, జెడ్పీటీసీలలో కూడా ఏ ప్లేస్ వస్తదో మనం కొంచెం వీళ్ళ పరిస్థితిని బట్టి చూసి చెప్పొచ్చు. అవును. ఒక్క జీహెచ్ఎంసీ ప్రభావం చూపించినాక తర్వాత తెలంగాణ కొట్టాలనుకుంటున్నారా లేదా అని. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ గెలవాలనుకుంటే ఇట్లా ఉండదు పనితీరు. అమ్మో! దానికి అమిత్ షా ఆ! దిగుతాడు. ఆ! ఇగ ఆ అది లెక్క అది వేరుంటది. ఆ! అది వేరే ఉంటది. అది మనకు బెంగాల్‌లో చూపిచ్చారు. యెస్. కర్ణాటకలో వాళ్ళ వాళ్ళ యెస్. వర్క్ స్టైల్ కలకత్తాలో ఎలా ఢిల్లీలో అయితే అద్భుతంగా చూసాం మనం. చేశారు. అవును. పంజాబ్‌లో ఎట్లా పెట్టారు. మనం ఇయన్నీ చూసాం. సో, అందుకనే బీజేపీ ఇంకా తెలంగాణలో గెలవాలి, అధికారం రావాలని డిసైడ్ కంప్లీట్‌గా అయినట్టు అనుకోలే. గట్టిగా అనుకోలే. అనుకున్నట్టయితే అవును. అనలే. అవును. వస్తారా రాదా తర్వాత పక్కన పెడితే వచ్చే రీతిగా పనైతే ఇప్పటివరకు అయితే చేయట్లేదు. అదైతే జరగట్లేదు. కనబడుతుంది. అవును. అవును. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కొంచెం గట్టిగానే తన ప్రభావం చూపించిన నేపథ్యంలో కేసీఆర్ మీద మళ్ళీ సానుభూతి మొదలైంది అని అనుకోవచ్చా? కేసీఆర్ మీద హ్మ్. సానుభూతి రావాలన్నా, కేసీఆర్‌కి మనం ఓటెందుకు వేయలేదని జనం మాట్లాడుకోవాలన్నా, కేసీఆర్ అవైలబిలిటీ పెరగాలి. ఓకే. కేసీఆర్ విజిబిలిటీ పెరగాలి. ఓకే. ఇక కేటీఆర్‌ని, హరీష్ రావుని జనము ఇప్పుడు మొత్తం వాళ్ళిద్దరి చేతిలో పెట్టి నడిపించే పరిస్థితి అయితే లేదు. లేదు. అవును.
మీకు కొంచెం అర్బన్ ఓటర్లు కేటీఆర్‌కి, హరీష్ రావుకి అట్రాక్ట్ అవుతారు. కానీ రూరల్ ఓటర్ల నుంచి ఓటింగ్ కావాలంటే మాత్రం కేసీఆర్ దిగాల్సిందే. హ్మ్. పైగా ఇంకోవైపు నుంచి కవిత చేస్తున్న డ్యామేజ్ ఒకటుంది. అది చాలా పెద్ద ఆ డ్యామేజ్. డ్యామేజ్‌ని అవును. ఈయన నోరు విప్పి మాట్లాడేంత వరకు ఈ డైలమా కంటిన్యూ అవుతది. హ్మ్. ఇప్పటివరకు కేసీఆరే మాట్లాడిస్తుండు. హరీష్ రావుని పార్టీ నుంచి వెళ్ళగొట్టడానికి అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. యెస్. కానీ నేను మొన్న కూడా చెప్పిన. కేసీఆర్ లాంటిని పట్టుకొని కవిత మనం ఏం పీకినాం అని అసెంబ్లీలో మాట్లాడినాక మండలిలో ఇంకెంతకంటే ఇంకా పైగా అయిపోయాయి. ఈ గడిచిన ఒక నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి అయితే కేసీఆర్ మనుషులందరూ కూడా కవిత మీద ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతున్నారు. కరెక్ట్. సో కరెక్ట్. అంటే దాదాపుగా దారి తెగిపోయిందేమో అన్నట్టుగానే తెగిపోయినట్టు. అవును. కనపడుతుంది. అవును. ఇంకా దీంట్లో ఏమైనా డ్రామా దాగుంటే అది మనం ఏం చేయలేం ఇక తెలంగాణ మరి ప్రజలు కానీ. అంత డ్రామా ఏముంటదిలే. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో చూస్తే కూడా కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ తన పార్టీని బతికించుకోవాలంటే ఆయన కదిలి రావాల్సిందే, ఆయన తిరగాల్సిందే, ఆయన మాట్లాడాల్సిందే. ఓకే. ఈలోపు కాంగ్రెస్ ఈ 2.5 ఏళ్లలో ఏం చేయకపోయినా ఈ మాత్రం మున్సిపల్ ఫలితాలు వచ్చినాయి. రేపు వాళ్ళు చేయాల్సినవి ఏమైనా చేసుకుంటూ పోతే మళ్ళీ బీఆర్ఎస్కి లేవటం కష్టమవుతుంది. అవును. ఏ అధికారంలో పార్టీకి ఒక వ్యూహం ఉంటది కదా! చివరి 2 సంవత్సరాలు చేస్తుంటే అన్ని చేసుకుంటా అవును. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ చివరి 2 పెన్షన్లు పెంచడం, అవును. 2500 లీటర్ ఇవన్నీ కూడా లాస్ట్ 1.5 స్టార్ట్ అవుతాయి. ఇయర్లే చేస్తారు. స్టార్ట్ అవుతాయి. అవును. ఇప్పుడు యూరియా సమస్య ఉంది, రైతులు మాఫీ సమస్య ఉంది. ఈ సమస్యలన్నీ ఉన్నప్పటికీ కూడా మున్సిపాలిటీ పక్కన ఊరోళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఓటేశారు. అవును. రేపు మీరు రాబోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ నాటికి మీరు రుణమాఫీ విషయం, బకాయిల విషయం ఏం చెప్పకుండా పోతే ఆడ కాంగ్రెస్ దెబ్బతింటది. సో అందుకనే ఫేజ్ వైజ్గా ప్రజల యొక్క ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూ పోయి ఎన్నికల నుంచి ఓట్లు తెచ్చుకోవటం అనేది అధికార పార్టీ ఎవరున్నా అదే ఫార్ములా. రైతు భరోసా కూడా వేసినట్టు లేరు కదా ఈసారి. అదే అది మీకు ఎంపీటీ జెడ్పీటీసీ ముందు వేస్తారు. అచ్చచ్చో. వాళ్ళు దానికోసం కూడా లైట్ తీసుకుంటున్నారు అయితే. అది అందరికి తెలుసు. రేపు ఎంపీటీసీ ఎన్నికలు నెల రోజుల ముందు 15 రోజుల ముందు ఉందనగా మనకి ఇది పడిపోద్దని జనానికి కూడా క్లారిటీ ఉంది. వచ్చిన రిజల్ట్ని బట్టి చూస్తే అర్బన్ ఓటర్లకి రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి ఉన్నట్టే అనుకోవాలా? అంటే అర్బన్ ఓటర్లకైనా రూరల్ ఓటర్లకైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏం లేదు. రైట్. ఒకటి మీకు రైతు భరోసా అనేది ఫస్ట్ విడతలో ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. రెండోసారి వాళ్ళు ఇచ్చింది మహాలక్ష్మి స్కీమ్ ఒకటి అమలు చేయగలిగారు. ఓకే. ఇవి 2 చేయగలిగారు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో వచ్చిన, బీఆర్ఎస్ హయాంలో వచ్చినవి ఏవి కూడా కంటిన్యూ చేయడం ఆర్థిక పరంగా సాధ్యం కాని విషయాన్ని ఓపెన్గా చెప్పారు. వీళ్ళు ఇచ్చిన కొత్త హామీలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అర్బన్ ఓటర్లలో ఎక్కువగా ఏముంటుందంటే వానికి వీధి దీపాల సమస్య ఉంటుంది, వాని డ్రైనేజ్ సమస్య ఉంటుంది, వాని ఇంటి దగ్గర దోమల సమస్య ఉంటుంది. కానీ రాష్ట్రాన్ని శాసించే ఎజెండా ఏమి ఉండదు ఈ ఎన్నికలల్లో. ఓకే. సో అందుకనే రేవంత్ రెడ్డి వచ్చి కౌన్సిలర్ చేయాల్సిన పనులు ఏం చేయడు కనుక మనకు ఎదురుగా కనపడే క్యాండిడేట్ వీడు ఎంతవరకు మనకు మంచోడు, వీడు నాకు అందుబాటులో ఉంటాడా, నాకు ఒక రేషన్ కార్డు సమస్య వచ్చింది, రేవంత్ రెడ్డి తీర్చలేడు కదా. రేవంత్ రెడ్డి నాకు ఇమీడియట్ కనిపెట్టాడు కౌన్సిలర్ నాకు రేపు రేషన్ కార్డు సమస్య వచ్చింది, లేదు నా స్థలం ఎవడో ఆక్రమించిండు, నా ఇంటి మీదకి ఎవడో వచ్చిండు, నా పిల్లగానికి ఏదో చిన్న స్కాలర్షిప్ కావాలి, ఇవన్నీ ఎవడు ముఖ్యమంత్రి అన్ని చేయడు కదా. అంతే కదా. సో అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే బాగా క్యాండిడేచర్ అవైలబిలిటీ, క్యాండిడేచర్ యొక్క ఇంటిగ్రిటీ, వాళ్ళ నిజాయితీ, వాడు ఒక దగ్గర 4 పైసలు సంపాదించుకొచ్చినా మళ్ళీ జనానికి పెడుతుండా లేదా, ఇట్లాంటివి అన్ని చూసి వేస్తారు కనుక ఇది రేవంత్ రెడ్డి మీద నమ్మకం కింద చూడటానికి లేదు. మనం కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం నమ్మకం అంటే నమ్మొచ్చు. ఇప్పుడు ట్రెడిషనల్ కాంగ్రెస్ వాడు వద్దన్నా కాంగ్రెస్కే ఓటేస్తాడు, నువ్వు రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా వేస్తాడు. ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్లే చాలా ఇంపార్టెంట్. సర్పంచ్ అయినా మున్సిపాలిటీ అయినా అక్కడ వార్డులో అవైలబిలిటీ ఉన్నోనికే ఓటేస్తారు. బయట నుంచి వచ్చి అడావుడి చేసినోడు ఎవడు గెలవలేడు. అది అందుకని ఇది రేవంత్ రెడ్డి మీద విశ్వాసం కింద చూడటానికి